అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఈ నారాయణపేట శారీ బోర్డర్ స్లీవ్స్ ఇలా బుట్టప్ చేతులు వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందండి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను, వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ ఇలాగా ఫస్ట్ 4 ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నార్మల్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ లెంత్ 7.5 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 7.5 అంటే ఒక ½ ఇంచ్ కింద ఫోల్డ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఇక్కడ బోర్డర్ పొడవు మొత్తము వచ్చేసేసి ఇంత ఉంది. సో దీన్ని వేస్ట్ చేయకుండా మెయిన్ ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ లెంత్ స్లీవ్ లెంత్ ఎంత పెట్టుకోవచ్చు అంటే పఫ్కి ఎంత లెంత్ పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట. పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ డౌన్ వచ్చి 6 ఇంచెస్ వరకు ఉందన్నమాట పఫ్. సో పైన బోర్డర్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల లైనింగ్ కాబట్టి. అడ్డం 3 ఇంచెస్ పఫ్కి ఉంచుకోవాలండి, అప్పుడే పఫ్ నీట్గా లుక్ వస్తుంది. ఇక్కడ క్రాస్ వచ్చేసేసి 8 ఇంచెస్ ఉంది. మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేసేసి 16 ఇంచెస్ అనమాట. సో సరిపోయింది. ఖర్చులు ఏమీ పడవు. లైనింగ్కి అయితే ఖర్చులు పడవు, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పడతాయి ఖర్చులు, ఎందుకంటే క్లాత్ సన్నగా ఉంది కదా. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మెయిన్ మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఇక్కడ అంతే లెంత్ తీసుకొని డౌన్ 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ పొడవ చేతికి ఇదిగోండి, ఇక్కడ నేను రౌండ్ కూడా మామూలు మనం హ్యాండ్ ఎలాగా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ హ్యాండ్ రౌండ్, 2 ఇంచెస్ ఖర్చు, అలానే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా. సో దీన్ని ఈ రెండింటిని మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 16 ఇంచెస్ ఉంది, చూస్తున్నారు కదా, 8 ఇంచెస్. సో ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ కర్ర దగ్గర నుంచి పైకి ఈ విధంగా కర్ర తీసేసుకోవాలి, అంతేనండి. పఫ్ ఏం పెద్ద బ్రహ్మాండం ఏమీ కాదు. ఇటు నుంచి పైకి ఇలా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంతే హ్యాండ్ మార్కింగ్, దీని ప్రకారం కట్ చేసేసేయాలి. ఈ కట్ చేసిన దాని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇంత లెంత్ లేదండి, చాలా సన్నగా ఉంది. సో దానికి నేను ఈ కట్ చేయగా ఈ పక్కన క్లాత్లే నేను యాడ్ చేశాను అనమాట స్టిచ్ చేసేటప్పుడు. అంతేను, ఇదిగోండి ఇక్కడ నుంచి మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ పార్ట్ అంతా కుచ్చు అనమాట, అంతేను. ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదే ఉంది కదా. సో దీన్ని కట్ చేయట్లేదు, కట్ చేయకుండా ఫస్ట్ అటాచ్ చేసేసాక అప్పుడు కట్ చేస్తాను అనమాట. ఫస్ట్ దీన్ని 2గా కట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత కట్ చేసేసాను, ఎంత హ్యాండ్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దీని మీద లైనింగ్ పీసులు మంచి వైపు లైనింగ్ పీస్ వేసి కింద వైపు అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫస్ట్ చూసుకొని అటాచ్ చేయాలి అంచులు. ఈ అటాచ్ చేసేసిన తర్వాత లైనింగ్ లోపల తిప్పేసేస్తే మనకి కింద వైపు ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట. ఇలా వెనక్కి తిప్పేసేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కింద ఆర్మ్ హోల్స్ దగ్గర ఖర్చుకి క్లాత్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర మొత్తం జాయింట్ చేసేసి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసి ఎక్కడైతే మనకి జాయింట్ పడుతుందో అక్కడ ఈ క్లాత్ని అటాచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఈజీ ప్రాసెస్. మనం కట్ చేసేటప్పుడే ఈ అతుకులు కట్ చేసుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసే కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అటాచ్మెంట్ కూడా కరెక్ట్గా ఈ బార్డర్ ఏదైతే ఇవి వచ్చినాయో డిజైను నెమ్మళ్ళు, ఆ నెమ్మళ్ళు ఈ స్ట్రైట్ లైన్స్ ఇవే అటాచ్ చేయనియండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అనమాట, కరెక్ట్గా ఈ విధంగా అటాచ్ చేయనివి. అప్పుడు మనం అతుకేసిన కనిపించదు అనమాట, అతికేసినట్టు ఉండదు. ఈ విధంగా డిజైన్ బట్టి కూడా అటాచ్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసి చుట్టూతో కూడా స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాం కాబట్టి నీట్గానే ఉంటుంది.
ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చుట్టూతో కూడా అటాచ్ చేసేయాలి. ఇటువైపు కూడా సేమ్ అటువైపు ఎలా అటాచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇటు సైడ్ కూడాను ఈ ప్రాసెస్ అంతా చెప్పడం కన్నా చూస్తేనే అర్థమవుతుందండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అతుకులు అటాచ్ చేసేసి ఎక్సెస్ ఉన్న పార్ట్స్ని కట్ చేసేసేయాలి. ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత నేను ఒక చేతికైతే పఫ్ ఈ విధంగా పెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏదైతే అరేంజ్ చేసి పెట్టుకున్నా ఆ హ్యాండ్ని కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్కి ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. మనకి ఎదురు పెట్టుకోవాలన్నమాట కుచ్చులు. ఇలా కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఇవేమో మన వైపు పెట్టుకోవాలి, అటువైపువేమో అటువైపుకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఎదురు బొదురు అటు ఇటు పెట్టుకోవాలి. అన్నీ ఒకే సైజు పెట్టుకోకూడదు కుచ్చులు అనేవి. ఇలా కుచ్చులు ఆ క్లాత్ని బట్టి ఎన్ని కుచ్చులు వస్తాయి అన్ని కుచ్చులు ఇలా సన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి చివరి వైపు క్లాత్ మొత్తం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తే హ్యాండ్కి సరిపోదు కదా. సో ఆ క్లాత్ని బట్టి కూడా చూసుకోవాలి, రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదో కూడా చూసుకొని ఎక్సెస్ ఏమైనా క్లాత్ ఉంటే ఒక కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు అటాచ్ చేసేయడమే హ్యాండ్ని. వన్ సైడ్ స్టిచ్ చేసేసాము. ఇప్పుడు ఇంకొక వైపు వచ్చేసి ఫస్ట్ అటు సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా అటాచ్ చేసేసి ఇటు సైడ్ నుంచి కుచ్చులు ఇప్పుడు మనం మన వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అటువైపుకి పెట్టాలన్నమాట. అవతల వైపుకి ఇలా ఉన్న క్లాత్ మొత్తం ఫస్ట్ ఎన్ని కుచ్చులు వస్తాయో అన్ని కుచ్చులు పెట్టేసేసుకొని ఇలాగా అటాచ్ చేసేయటమే. జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. కింద క్లాత్ మడత ఫోల్డింగ్ పడకూడదండి. కుచ్చులు అనుకుంటాము కానీ కింద షోల్డర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫోల్డింగ్ పడకూడదు. ఇప్పుడు దీని మీద ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఒకసారి అటాచ్ చేయకూడదు. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. అటు ఇటు కుచ్చులు పైకి పెట్టాం కాబట్టి పఫ్ అనేది పైకి లేస్తుంది. అలానే జాయింట్ కూడా నేను వితౌట్ ఓవర్లాక్ మెషిన్ కాకుండా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మీకు నీట్గా కూడా ఉంటుంది. దారపోగులు లెగవన్నమాట. ఈ వీడియో మీకు అర్థమైతే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియో అర్థమైతే లైక్ అయితే చేయండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ని 1-2 అబ్జర్వ్ చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసి ఎక్సెస్ ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మనం అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మనం మార్క్ చేసుకుంటాం కదా, దాని ప్రకారము అటాచ్ చేసేసుకోవటమే. అటాచ్ చేసేసిన తర్వాత మనకి షోల్డర్ ఆర్మ్ హోల్స్ ప్లస్ మార్క్ అనేది రావాలండి. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ ప్రకారం ఒక కుట్టు అనేది వేసేసుకొని దాని పక్కన ఒక 2-3 కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓవర్లాక్ లేకుండా లోపల వైపుకి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి ఎంత నీట్గా కనిపిస్తుందో బ్లౌజు. దారం పోగులు అనేది బయటికి రాకుండా ఇక్కడ లోపల వైపుకి తిప్పి చూపిస్తున్నానండి. ప్లస్ మార్క్ ఆర్మ్ హోల్స్లో ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.